హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయినటువంటి నిఖిల్ ఫస్ట్ రియాక్షన్గా ఫస్ట్ ఇంటర్వ్యూగా ఏం మాట్లాడారు అనేది మీకు ఇప్పుడు వినిపించి మరీ మాట్లాడదామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను, దయచేసి అందరూ కేర్ఫుల్గా వినండి. సో మీరు ఇది నేషనల్ మీడియాలో డిస్కస్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు రైస్ చేస్తాను అనే పాయింట్ మీరు డిస్కస్ చేసుకుంటకపోయి అంటే నేను అడగకపోయాను కానీ నిఖిల్ని యాంకర్ అడుగుతున్నాడు. చూసారు, వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు ఒక గేమ్ షోలో. ఓకే, అర్థమైంది. ఒక గేమ్ షోలో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పిన పాయింట్స్ వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారో మీరు దాన్ని మార్చుకున్నారు అనుకున్నారా ఈ ఈ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు? అయి ఉంటే ఎందుకు నా పేషెన్స్ లెవెల్ జస్ట్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నేను అదే చెప్తా. బేసిక్లీ నేను ఒక టైంలో ఓంకార్ అన్న లోపలికి వచ్చినప్పుడు నువ్వు మార్చుకుంటే ఏం మార్చుకుంటావు అంటే అగ్రెసివ్ అన్న, త్వరగా ఇరిటేట్ అవుతా అన్న. అది నేను ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ కి రాకముందే అయిపోయింది మార్చుకొని. బిగ్ బాస్ హౌస్ లో డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్, ద వే అవతల మంచి మాట్లాడతా దాని మీద నేను మాట్లాడతా. అక్కడ నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు. యూ కాంట్ యాక్ట్ ఫర్ 105 days into 24/7. ఇప్పుడు నిఖిల్ గారు ఏం చెప్పారంటే, అసలు మీరు మార్చుకుంటే ఏం మార్చుకుంటారు అని చెప్పేసి ఓంకార్ గారు అడిగారు. అంటే బిగ్ బాస్ షోకి ముందర కాదు, బిగ్ బాస్ షోలో వచ్చినప్పుడు ఓంకార్ గారు అడిగితే నేను అగ్రెసివ్నెస్ మార్చుకోవాలనుకుంటే అని చెప్పేసి అయితే నిఖిల్ గారు చెప్పడం జరిగింది. తను మార్చుకోవడం ఏమీ లేదు, ఎందుకురా అంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, ఎవరైనా ఏమన్నా అంటేనే అగ్రెసివ్ అవుతాను అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్గా ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నేను అంత అగ్రెసివ్ కాలేదు అని చెప్పేసి నిఖిల్ గారు అయితే ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకురా అంటే తను అసలు ఎవరన్నా అంటే కూడా అంత అగ్రెసివ్ కాలేదండి. యాక్చువల్గా నిఖిల్ గారు ఏమో అందరు కంటెస్టెంట్లు 24 కంటెస్టెంట్స్ కంపేర్ చేస్తే, వైల్డ్ కార్డ్స్ అంతా వచ్చిండే వాళ్ళు పోయిన వాళ్ళు అందరినీ కంపేర్ చేస్తే నిఖిల్ గారే అగ్రెసివ్నెస్ తక్కువ కనిపించారు. ఖాళీ 1-2 చోట్ల మాత్రము వాళ్ళు ఫైటింగ్ ఆడేటప్పుడు మాత్రము, లేదంటే కన్నా గౌతమ్ నిఖిల్ని తప్పుడు లాంగ్వేజ్తో బీప్ సౌండ్ వచ్చేలాగా మాట్లాడినప్పుడు మాత్రమే తను చాలా అగ్రెసివ్ అయ్యాడే, కానీ మిగిలినప్పుడంతా వచ్చేసి అంత అగ్రెసివ్నెస్ కాలేదు గౌతమ్ నిఖిల్. ఇక ఇది అనిపిస్తుంది 24 గంటలు 70-100 కెమెరాస్ ముందు 105 రోజులు నువ్వు యాక్ట్ చేయలేవు నువ్వు. ఇఫ్ ఐ వుడ్ హావ్ యాక్టెడ్ ఐ వుడ్ హావ్ నాట్ బీన్ హియర్ యాజ్ ఎ టైటిల్ విన్నర్. అది నాది ఉన్నాడు ఒక సెకండ్, నా మనసాక్షికి తెలుసు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి అనిపించుంటే, లేదా ఎవరికైనా అనిపించుంటే నేను దాన్ని మార్చలేను. ఐ కాంట్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. 100% అండి నిఖిల్ గారు చెప్పింది 110% రియల్. ఎందుకురా అంటే 105 కెమెరాస్ ఆల్రెడీ నేను ఏదైతే ఒక వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నిఖిల్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ యాక్టింగ్ అనేది చేస్తే 1 or 2 days చేయొచ్చును, అంతేకాని ఇన్ని రోజులు 105 days యాక్టింగ్ చేస్తూ 105 కెమెరాస్ ముందర మనం యాక్టింగ్ చేస్తూ ఉండడం అనేది 100% అది ఎవరికి కాదు. అలా అకస్మాత్ ఏమైనా ఎవరన్నా అనుకున్నా కానీ దానికి నేనేం చేయలేను అని చెప్పేసి అయితే నిఖిల్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారో అది క్లీన్గా మీరు అర్థం చేసుకోండి. 100% అది నిజమండి. అది 100% ఎవరు కనలే చాలా రోజులంతా యాక్టింగ్ చేసే కాదు. బట్ ట్రస్ట్ మీ, ఇన్ దట్ హౌస్ విచ్ ఐ హ్యావ్ బిన్, నాతో పాటు 22 మంది కంటెస్టెంట్స్ ఎవరు ఆ హౌస్కి వెళ్ళారో, నో వన్ క్యాన్ యాక్ట్ దేర్. దొరికిపోతాం ఏదో ఒక చోట. ఎందుకంటే అందరూ ఒక్కనొక టైంలో ఒక్కనొక సిచ్యువేషన్ లో కన్నీళ్లు పోసిన చోట అక్కడే 22 మంది ఏడ్చారు, 20 మంది అరిచారు, ఏడ్చారు, నవ్వారు, అన్ని బాధలు చూపించుకున్నారు వాళ్ళు. సో యూ కాంట్ యాక్ట్ దర్. ఇఫ్ సమ్వన్ ఫీల్ దట్ అది ఓకే, నీ ఇష్టం, అది నేను చేయలేను. ఎందుకంటే ఈ విషయంలో నిఖిల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే తన గురించి మంచిగా అనుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారే, కానీ ఇతరుల గురించి కూడా మంచిగానే పొట్రేట్ చేయాలనేది నిఖిల్ గారి ఒక గొప్పతనం. ఎందుకురా అంటే ఇప్పుడు ఆయన చెప్పొచ్చును, నేను యాక్టింగ్ చేయలేదు, నేను ఎలాంటి అట్లా యాక్టింగ్ చేసే అయ్యేది కాబట్టి అని చెప్పేసి చెప్పొచ్చును. కానీ ఆయన ఏం చెప్పారంటే, నేనే కాదండి 20 మంది మెంబర్స్ ఉంటే 20 మంది కూడా ఎవరు యాక్టింగ్ చేయడానికి వీలు లేదు, యాక్టింగ్ కాకూడదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఏడుస్తారు, ప్రతి ఒక్కరు ఏదో టైంలో ఒక నవ్వుతారు. వాళ్ళు ఏం చేసినా కెమెరాల ముందర కంపల్సరీ తెలుస్తుంది, కాబట్టి ఎవరు యాక్టింగ్ చేయలేరు అని చెప్పేసి అయితే నిఖిల్ గారు చెప్పడం జరిగింది. ఆయన తన యాక్టింగ్ గురించే కాకుండా ఎవరు కూడా యాక్టింగ్ చేయలేరు అని చెప్పడం అయితే నాకు చాలా బాగా లైక్ అయిందండి ఆయన మాట తీరు. బయట ఎలా ఎడిట్ చేసి ఈ మధ్య ఎడిటింగ్ భలే జరుగుతుందో, ఎట్టు పడితే అట్టు కత్తిరి చేస్తున్నారు.
సో వాళ్ళ ఎడిటింగ్ ఎలా చూస్తుంటారో ఇంకా. అంటే ఇప్పుడు మిమ్మల్ని వించేస్తారంటే ఇది ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎడిట్ చేస్తారంటే కానీ తమ్నైల్స్ విషయంకి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తమ్నైల్స్ పెడతారండి. వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళ ఇష్టాచారం కొద్దీ తమ్నైల్స్ పెడతారు. ఎడిటింగ్ కూడా అంతే, చాలా వరస్ట్ ఎడిటింగ్ అంతా చేస్తారు. కాబట్టి ఇలా ఎడిటింగ్ ఎలా అయితే అలా చేస్తారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా పెట్టుకొని నా మనస్తాక్షికి నాకు తెలుసు అని చెప్పేసి అయితే నిఖిల్ గారు చెప్తున్నారు. నచ్చే విన్ చేశారని దాని అర్థం కదా. మరి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిన తర్వాత తనని కలిసిన తర్వాత సేమ్ ఇదే పర్సనాలిటీ తనకు నచ్చుతుందని అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ కాంట్ 29-30 సంవత్సరాల పర్సనాలిటీని ఇట్లా మార్చుకోలేము భయ్యా, ఇట్లా మార్చుకోలేము. అది నువ్వు వెళ్ళే ప్రాసెస్, నువ్వు వెళ్ళే డేస్, నువ్వు ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి. సో యూ కాంట్ చేంజ్ యువర్ పర్సనాలిటీ లైక్ దిస్. సో ఈ విషయము కావ్య గారి గురించి అయితే నిఖిల్ గారు చెప్పడం అయిందండి. ఎందుకంటే యాంకర్ గారు అనుకునేసి ఇప్పుడు లక్షల మందికి మీరు నచ్చారు కాబట్టే కదా మీకు ఓటేశారు. అలాంటి క్యారెక్టర్తో మీరు ఆమె దగ్గరికి వెళితే ఆమెకి నచ్చే లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగితే లక్షల మందికి నచ్చినా కానీ తన క్యారెక్టర్ పరంగా, తన ఉద్దేశం పరంగా తను ఎట్లా నడుచుకుంటా ఉన్నాడో అట్లే నడుచుకుంటా ఉన్నాను. అది లక్షల మందికి నచ్చింది. అంతేకాని తన కోసం నేను ఇప్పుడు మార్చుకోవాలంటే అవ్వదు అని చెప్పేసి కళాఖండ్గా చెప్పారండి. ఎందుకురా అంటే కదా ఎవరు అంతే వాళ్ళ క్యారెక్టర్ మార్చుకోలేరు. ఏమో మారిస్తే గెలిస్తే ఒక 10% మార్చుకోవచ్చే కానీ వాళ్ళ క్యారెక్టర్ పూర్తి మార్చుకోవడం అనేది జరగని పని. నిఖిల్ 105 డేస్లో ఎలా ఉన్నాడో అలాగే ఇప్పుడు ఉంటాను, వెళతాను, తనకి లైక్ అయితే తనతో ఉంటాను అనే మాదిరి సింబాలిక్గా చెప్పిన మాదిరి నాకైతే అనిపిస్తుంది. నేను ఎలా ఉన్నానో అలాగే మాట్లాడతాను. ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్. సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ ది సేమ్. నేను ఇలా ఉన్నానంటే నా చైల్డ్హుడ్ నుంచి నేను ఏదో సఫర్ ఏదో చూసుకొని పెరిగాను కాబట్టి నేను ఇలా ఉన్నానంటేనే నన్ను ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు కూడా అంత తిట్లు తిన్న బయట నేను లేనప్పుడు నాతో తిరుగుతున్నారు వస్తున్నారు. సో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు, కొంతమందికి వేరేలాగా అర్థం ఉంటుంది, కొంతమందికి ఇలాగే అర్థం అవ్వాలని చూపించుంటారు కొంతమంది. అది కరెక్టేనండి. అందరూ కూడా చూడండి, ఇప్పుడు నిఖిల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నిఖిల్ని తిట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిఖిల్ మంచితనం అనేది అర్థం చేసుకోకుండా కొంతమంది అయితే మాట్లాడడం కూడా జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కామెంట్స్ రూపంలో నాకు కూడా కొన్ని నిఖిల్ గురించి బ్యాడ్గా కూడా కామెంట్స్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోలు చూస్తూ కూడా తను మాట తీరు చూస్తూ కూడా తను అంత డబ్బు సంపాదించినా కానీ తను ఒకసారి ఇష్టపడ్డాడు కాబట్టి ఇంకా ఒకసారి కావ్యాని అడిగి ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి, ఛాన్స్ తీసుకుందాము అని చెప్పేసి చూసినా కూడా నిఖిల్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళకి అది ఏం సమాధానం చెప్పాలో, అది ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలో నాకైతే నిజంగా అర్థం కావట్లేదండి. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో నేను ఇది కూడా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జడ్జ్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడేదాకా నాకు క్లారిటీ రాదు కాబట్టి. సరే, ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడండి. అదే నాకు నిఖిల్ ఇంత మంచితనం నీకు ఎక్కడొచ్చింది ఆ సామి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తను చూడండి ఇప్పుడు కూడా తను నన్ను అపార్థం చేసుకుంది అని కానీ, తనదే తప్పు అనేసి కానీ, తను నన్ను ఇట్లా ఇచ్చేసిందని కానీ ఏది చెప్పడు. ఏమో మనస్పర్ధలు వచ్చాయి, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి చెప్తాడు. కానీ తను అలా ఒక తప్పు ఎప్పుడూ పెట్టాడండి. తనని ఎంత బాధించో తను తప్పు. అంటే జనాలు కొంతమంది తెలుసు. అండ్ అలానే ఇప్పుడు విన్నింగ్ ప్రైజ్ కూడా నాకు తెలుసు. సో ఒక సెట్ ఆఫ్ సమ్ అమౌంట్ అనేది వచ్చింది. సో చెప్పారంటే నా హౌస్ కోసం వెళ్ళాను, అమ్మ నాన్న కోసం హౌస్ కొంటాను. సో డ్రీమ్ ఫుల్ఫిల్డా? హ్యాపీయా? కొనాలి, ఇంకా కొనలేదు కదా, డబ్బులు రావాలి, కొన్ని వెళ్ళి తీసుకోవాలి, ఇంకా చాలా ఉంది. ట్యాక్స్ కట్ అవుద్ది, అవి ఇవి ఎంత వస్తుంది లెక్క పెట్టి ఎంత కట్టాలి, ఎంత నేను అడ్జస్ట్. ఇదైతే నిఖిల్ ఏం చెప్పాడంటే హౌస్ గురించి నిఖిల్ని అడిగితే హౌస్ గురించి నిఖిల్ని అడగడం జరిగింది. నిఖిల్ని అడిగితే నిఖిల్ ఏం చెప్పాడు అంటే ఇంకా కొనలేదు నేను హౌస్, దాంట్లో కూడా ట్యాక్స్ అంతా కట్ అవుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అందరూ 55 lakhs అంటే 55 lakhs అనేసి అనుకున్నారు. కాకపోతే దాంట్లో ట్యాక్స్ అంతా ఒక 3-4 lakhs కట్ అయ్యి 52 lakhs వస్తుంది. దాంట్లో ఏ ఇల్లు కొనాలా అని చెప్పేసి అయితే నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో మీరు ప్రీవియస్ సీజన్ లో విన్నర్స్ కూడా చూసారు, ఇప్పుడు మీరు కూడా విన్నరే. ఎట్లా చూడబోతుంది అనుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను గుడ్ ఇండస్ట్రీ, ఐ నో ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది ఇప్పుడు దాకా. అండ్ ఐ నో ఇట్ విల్ గైడ్ మీ ఫ్యూచర్లో కూడా. వెళ్ళిన తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చూసుకొని నేను చేస్తాను, హరీబరీ కాకుండా. బికాజ్ మంచిది 4 పడితే బాగుంటుంది నాకు కూడా, జనాలకు కూడా. సో అది చూసుకొని సెలెక్ట్ చేస్తా. అండ్ ఇండస్ట్రీ నన్ను నేను ఎలా ఉన్నానో అలా రిసీవ్ చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు.
సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూను నన్ను మంచిగా ఇండస్ట్రీ రిసీవ్ చేసుకోవాలా, నాకు మంచి ఛాన్స్ ఇయ్యాలా అని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ నిఖిల్ లాస్ట్లో కూడా ఇక తన ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో అలా ఇండస్ట్రీ నన్ను రిసీవ్ చేసుకుని నాకు అలాంటి పోర్షన్స్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంత మంచి అతనికి ఖచ్చితంగా దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మంచిదే చేస్తాడని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా భావిస్తాము. అతనికి అంత ఇష్టమైన తన సోల్మేట్తో కూడా తను లవ్ చేసిన తను కూడా తనని అర్థం చేసుకుని తనతో బాగా కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండస్ట్రీలో కూడా నిఖిల్ వచ్చి తను ఎంతో గ్రాండ్ సక్సెస్ఫుల్ పొందాలి, ఇలాంటి మంచి వ్యక్తులు ఇంకా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా పెరగాలి అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. నిఖిల్ బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.